ఒక సినిమా థియేటర్లలో ఒక నెల పూర్తి చేయడమంటే ఇప్పటి కాలంలోనే పెద్ద విషయం. అదే సినిమా అదే రోజు ఓటీటీలోకొచ్చిన తర్వాత కూడా థియేటర్లలో ఆడుతుంటే అది ఇంకా పెద్ద విషయం. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారి పరిస్థితి అచ్చం అలాంటిదే. 31వ రోజుకి చేరేసరికి సినిమా ఇప్పటికే భారీ రన్ పూర్తి చేసుకుంది. 300 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. బయ్యర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు. సాధారణంగా ఇక్కడితో థియేటర్ రన్ పూర్తవుతుంది. కానీ ఈరోజు ఓటీటీ రిలీజ్ అయినా కూడా థియేటర్లలో పూర్తిగా ఖాళీ కాలేదనేదే అసలు కథ. ఉదయం నుంచే సోషల్ మీడియాలో 2 రకాల పోస్టులు కనిపించాయి. ఒకవైపు ఓటీటీలో చూశామని చెప్పేవాళ్లు, మరోవైపు థియేటర్లోనే మజా వేరే అని వెళ్లేవాళ్లు. అదే కారణంగా 31వ రోజు ఉదయం షోలు పూర్తిగా పడిపోలేదు. హైదరాబాద్లో కొన్ని పాత సింగిల్ స్క్రీన్స్లో 25 నుంచి 30% ఆక్యుపెన్సీ కనిపించింది. మల్టీప్లెక్స్లలో షోలు తగ్గించినా వచ్చిన ప్రేక్షకులు ఫ్యామిలీ ఆడియన్స్ కావడం గమనించాల్సిన విషయం. 31వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సుమారు 21 లక్షల షేర్ అందుకుంది. గ్రాస్ పరంగా చూస్తే దాదాపు 42 లక్షల వరకు వచ్చింది. ఓటీటీ రిలీజ్ రోజు ఈ స్థాయి కలెక్షన్స్ అంటే చాలా స్ట్రాంగ్ హోల్డ్ అని ట్రేడ్ చెబుతోంది. నైజాం ఏరియాలో దాదాపు 7 లక్షల షేర్ వచ్చింది. సీడెడ్లో 4 లక్షలు, ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి 10 లక్షల వరకు షేర్ రికార్డయింది. ఇది వర్కింగ్ డే మరియు ఓటీటీ రిలీజ్ రోజు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే ఈ నంబర్స్ విలువ తెలుస్తుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 4 లక్షల షేర్ వచ్చింది. అక్కడ చాలా స్క్రీన్స్ తీసేసినా కూడా కొన్ని ఫ్యాన్స్ షోలు కొనసాగుతున్నాయి. ఓవర్సీస్లో ఇప్పటికే సినిమా ఎక్కువగా ముగిసిపోయినా కొన్ని కమ్యూనిటీ స్క్రీనింగ్స్ వల్ల 2 లక్షల వరకు షేర్ నమోదైంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 31వ రోజు సుమారు 27 లక్షల షేర్, దాదాపు 50 లక్షల గ్రాస్ నమోదైంది. దాంతో 31 రోజులు పూర్తయ్యేసరికి సినిమా మొత్తం వరల్డ్ వైడ్ షేర్ దాదాపు 185.7 కోట్లకు చేరింది. గ్రాస్ 306.5 కోట్ల మార్క్ దాటింది. అంటే ఓటీటీ రిలీజ్ అయిన రోజే కూడా సినిమా మొత్తం కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఓటీటీ వచ్చిన తర్వాత చాలా సినిమాలు ఒక్కసారిగా పడిపోతాయి. కానీ ఇక్కడ పడిపోవడం కాదు, నెమ్మదిగా దిగుతోంది. అదే ఈ సినిమాకొచ్చిన ఫ్యామిలీ కనెక్ట్ స్ట్రెంగ్త్. చాలామంది ప్రేక్షకులు ఓటీటీ ఉన్నా కూడా ఒక్కసారి థియేటర్లో చూడాలి అనే ఫీలింగ్తో వెళుతున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్లు, మహిళలు ఇంకా పెద్ద స్క్రీన్ మీదే చూస్తున్నారు. కామెడీ సీన్స్కి థియేటర్లో వచ్చే నవ్వులు ఇంట్లో రావని వాళ్ల మాట. అదే ఈ సినిమాకి లాంగ్ రన్ ఇస్తోంది. ట్రేడ్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఓటీటీ రిలీజ్ తర్వాత చాలా యూత్ ఇంట్లో చూసేశారు. కానీ ఫ్యామిలీస్ మాత్రం వీకెండ్కి థియేటర్ ప్లాన్ చేస్తున్నారు. అంటే కలెక్షన్స్ ఒక్కసారిగా జీరో కావు, చిన్న చిన్న మొత్తాల్లో కొనసాగుతాయి. ఇదే లాంగ్ టెయిల్ రన్ అంటారు. ఇప్పుడు ఈ సినిమా అదే స్టేజ్లోకి వచ్చింది. ఇప్పటికీ సినిమా టార్గెట్ 122 లక్షల షేర్. ఇప్పుడు 63 లక్షలకు పైగా ప్రాఫిట్లో ఉంది. 4వ వారం పూర్తయ్యాక కూడా కలెక్షన్స్ రావడమంటే ఎగ్జిబిటర్లకు అదనపు బోనస్. చాలా థియేటర్లలో ఉదయం ఒక్క షో మాత్రమే పెట్టి కొనసాగిస్తున్నారు. అది కూడా హౌస్ఫుల్ కాకపోయినా మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇక రాబోయే వీకెండ్ కీలకం. ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత మొదటి వీకెండ్లో ఎంత వస్తుందో దానిపైనే ఫైనల్ రన్ ఆధారపడి ఉంటుంది. అంచనా ప్రకారం శనివారం, ఆదివారం కలిపి మరో 1 కోటి గ్రాస్ వచ్చే అవకాశముంది. అలా అయితే సినిమా 308 మార్క్కి చేరుతుంది. మొత్తానికి 31వ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది. ఓటీటీ వచ్చినా థియేటర్లో ప్రేక్షకులు రావడమంటే అది కేవలం స్టార్ పవర్ కాదు, కంటెంట్ పవర్. ఒక నెల తర్వాత కూడా నవ్వులు వినిపిస్తే అదే నిజమైన హిట్. మన శంకరవరప్రసాద్ గారు ఇప్పుడు అదే దశలో ఉంది. సినిమా ప్రయాణం ఇప్పుడు ముగింపు దశలోకి వచ్చినా కూడా ప్రతిరోజు ఒక చిన్న జ్ఞాపకంలా మారుతోంది. ఓపెనింగ్స్తో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రేమతో సాగుతోంది. ఇక ఎక్కడ ఆగినా ఈ రన్ మాత్రం చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది.